మాస్టర్స్, ఇక్కడ వచ్చిన వారి అందరికీ ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముందు నన్ను చిన్న పరిచయం చేసుకుంటాను. మాది చాయన్పల్లి గ్రామము, బిజినపల్లి మండలంలో చాయన్పల్లి గ్రామము. అక్కడ నేను 2006లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ కట్టించడం జరిగింది. అంటే నా ద్వారా కట్టించడం జరిగింది. అప్పటి నుండి నేను అక్కడే ఆ టెంపుల్ యొక్క పూజారిగా నేనే ఉంటున్నాను. నాకు 4 ఆడపిల్లలు, 1 బాబు. అప్పటి నుండి నేను అక్కడే ఉంటూ, నాకు ముఖ్యంగా ఏంటంటే చాలా ఆడపిల్లలంటే ఎక్కువ ప్రేమ. నాకు చిన్నప్పటి నుండి ఎవరైనా ఆడవాళ్ళను కించపరిస్తే నేను సహించేవాడిని గాను. అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి, అలాగే భూదేవి, గంగాదేవి అందరూ స్త్రీలలో పోల్చుతున్నారు, కానీ స్త్రీలకు సరిపోయిన గౌరవం ఎక్కడ ఇవ్వడం లేదు. అది నాకు ఎందుకు వచ్చిందో కానీ నాకు చిన్నప్పటి నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి అది నాకు నచ్చేది కాదనమాట. ఇంట్లో ఏ స్త్రీని ఏ పురుషుడు గౌరవించాడు. స్త్రీలు అని అనగానే చిన్న చూపు చూస్తారు. ఇది నేను చాలా మంది గురువుల దగ్గర ఎక్కడైనా క్వశ్చన్స్ చేసేవాడిని, కానీ నాకు ఆన్సర్స్ ఎక్కడ దొరకలే. మా గురుగారి దగ్గర కూడా 25 సంవత్సరాల నుండి శిష్యరికం చేసి ఆ టెంపుల్ కట్టించడం జరిగింది, కానీ అక్కడ కూడా నాకు సమాధానం దొరకలేదు. అలాగే నాకు మా గ్రామ పక్కనే సీన్ మాస్టర్ ఆయన ఉంటాడు. ఆయన ఒక 5 సంవత్సరాల నుండి చెప్తున్నాడు నాకు ఇక్కడ ధ్యానం చేయడానికి రండి అని. అంటే నా ఒక అజ్ఞానం ఏంటంటే, నేను ఒక గురువు దగ్గర పోతున్నాను కదా, మరి ఇక్కడ పోతే ఈయనేం చెప్తాడో ఆయనేం చెప్తాడో మళ్ళీ మనం తికమక పడతామేమో అనే ఆలోచనతో రాలేకపోయినాను. మొన్న జూన్ నెలలో యోగా డే నాడు నాకు మరీ 10 సార్లు ఫోన్ చేసి 1 గంట సేపు పోండి మాస్టర్ అని నాకు ధ్యానం పరిచయం చేసిన ఈశ్వరాది పిరమిడు, అలాగే రాజలక్ష్మి మేడం, ఆమె యొక్క ఉపన్యాసము ఆ రోజు విని నేను అనుకున్న నా జీవితం అంతా ఒక 5 సంవత్సరాలు నేను టైం వేస్ట్ చేసుకున్నా కదా, ఆయన చెప్పింది వినలేదు అనుకున్నా. అప్పటి నుండి నేను కంటిన్యూగా అన్ని క్లాసులకు అటెండ్ అవుతున్నా. ధ్యానము చాలా గొప్పది. నేను ఒకటే రోజు నాకు అర్థమైంది, ఈ ప్రపంచంలో ఏ గురువు పత్రిజీకి మించిన గురువు లేడనిపించింది నాకు. నేను ఆ రోజే చెప్పిన, మాస్టర్ మన భూమండలంలో గొప్ప గురువు అంటే ఉండాలంటే పత్రిజీ అని చెప్పిన. అంటే ఆయన ఫస్ట్ మీకు స్త్రీలకు పెద్దపీట ఇవ్వడం జరిగింది. అది నాకు బాగా నచ్చింది. ఫస్ట్ అంటే స్త్రీలనే ఒక మాతగా పూజించడము, ఒక గౌరవించడము. తర్వాత మనకు ధ్యానం అనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగానే మనకు ధ్యానము గొప్పదని చెప్పింది కదా, కానీ ఏ గురువులు మనకు దాన్ని అందించలేకపోయారు అనమాట. అది పత్రిజీ అందించడము మన ఒక అదృష్టము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఎన్నో కర్మలు తెగితే మాత్రమే ఈ ధ్యాన మార్గంలోకి వస్తాడని నా ఒక విన్నపము. ఇది తప్పకుండా మన పిల్లలకు, మనకు తెలిసిన వారికి, ఎందరికో నేను ఈ ధ్యాన మార్గంలోకి, ఇంతకుముందు ఏంటంటే నేను శాకాహారిగానే ఉండేవాడిని, మా పిల్లలు కూడా శాకాహారులే, కానీ నేను గట్టిగా ఎవరికి శాకాహారి మాంసం తినొద్దని చెప్పేవాడిని కాను. అంటే ఒక గురువు తినమంటాడు, ఒక శనివారం తినండి, ఆదివారం తినొద్దు, సోమవారం తినొద్దు, ఇట్లా వారం చెప్తున్నారు కదా, అది తర్జనబడి పడేది అన్నమాట. నేను అంటే నాకు ఇప్పుడు పత్రిజీ దగ్గర వచ్చినాక తినకూడదని నిక్కచ్చిగా చెప్పిన గురువు ఎవరన్నా ఉన్నారంటే పత్రిజీ గారు. నేను ఈ ధ్యానంలోకి వచ్చినాక చిన్న పిల్లలను, 8-10 ఏళ్ల పిల్లలను ఒక 6 మందిని నేను శాకాహారులుగా మార్చిన. పిల్లలు నా మాట చెప్తే మొన్న దసరా పండుగ నుండి బంద్ చేశారు, మీరు మాంసం తినొద్దు అని గట్టిగా. అలాగే మనం ప్రతి ఇంటిలో మాస్టర్స్, ఇక్కడ ఎవరైనా టీచర్స్ ఉంటే ఒకసారి చేతులు లేపుతారా? టీచర్స్ ఎవరైనా ఉంటే
సార్ ఇక్కడ భగవద్గీత గురించి చెప్పారు కదా, ప్రతి ఇంటిలో భగవద్గీత చదవాలి సార్, కంపల్సరీ చదవాలి, చదివించాలి. మన అన్ని మతాల్లో, క్రిస్టియన్ మతంలో వాళ్ళు బైబిల్ చదివిస్తున్నారు, సండే చర్చికి పోతున్నారు. అలాగే మన ముస్లింలో ఖురాన్, చిన్న పిల్లలు వాళ్ళు 3-4 సంవత్సరాలు ఉంటే వాళ్ళు నమాజ్ చేయడానికే మస్జిద్ తీసుకెళ్తున్నారు. ఒక ఊరిలో 4 ఇళ్ళు 5 ఇళ్ళు ఉంటే అక్కడ మస్జిద్ నిర్మించబడుతుంది, వాళ్ళు 5 సార్లు నమాజ్ చేస్తున్నారు. మన భగవద్గీత మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇళ్ళల్లో ఒకసారి చేతులు లేపండి చదివిన వాళ్ళు. బాగానే ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. అంటే ఏ గ్రామంలో, మా ఊర్లో మాత్రము ఎవరు భగవద్గీత చదివిన వాళ్ళు లేరు మేడం. నేను చాలా మందిని చూస్తున్నా. అంటే పత్రిజీ దగ్గర వచ్చిన వాళ్ళు మాత్రమే భగవద్గీత చదివిన వాళ్ళు జర ఎక్కువగా ఉన్నట్లున్నారు. కానీ మామూలు మాత్రం రామాయణం తెలియదు, అంటే మనం ఎలా జీవించాలో తెలియదు. ఆ భగవద్గీత చదివితే మనం ఎలా జీవించాలో తెలుస్తుంది. మనకు ఏ గురువు మనం నీతి నిజాయితీగా ఎలా జీవించాలో చెప్పలే. ఎంతమంది గురువులున్నా మనకు, వాళ్ళు పూజలు, యజ్ఞాలు, హోమాలు ఇవే మనకు చెప్పబడుతున్నాయి. మనం అవే చేస్తున్నాము. కానీ నీవు ఎట్లా బతకాలో ఏ గురువు చెప్పలేదు. నేను చాలా మంది గురువులతో తిరిగిన, దాదాపు నేను 25 years నుండి ఈ భక్తి మార్గంలోకి రావడం జరిగింది. కానీ చాలా తిరిగేవాడిని నేను. కానీ ఎక్కడ మనకు ఈ యొక్క విషయం చెప్పడం కానీ, ముందు జీవించే విధానం చెప్పింది పత్రిజీ. మనం నిక్కచ్చిగా ఇలాగే జీవించాలని. తప్పకుండా మన ఈ పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే నిజాయితీగా జీవిస్తారనే నాకు నమ్మకాలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఏ సంస్థలో లేవు. నేను ఫస్ట్ ఏం చూసినానంటే సత్యసాయి వాళ్ళ సంస్థ చూసిన. నేను ఎప్పుడు పోలేదు కానీ వాళ్ళు నాకు నచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళ సేవాభావం చూసి. ఆ తర్వాత పత్రిజీ మార్గము చాలా బ్రహ్మాండమైంది. తప్పకుండా మనం ఒక్కొక్కరము కొన్ని 100 మందిని మన శాతనాన్ని కాడికి 2-3 మన పక్కింటి వాళ్ళని 10 మందిని 5 మందిని ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొస్తే మనము, అంటే మన ద్వారా తీసుకురావడం వలన వాళ్ళు ఇంకో 4 తీసుకురావడం జరుగుతుంది మేడం. అందరూ మీరు తప్పకుండా పిల్లలకు తప్పకుండా ఒక భగవద్గీత చదవడానికి, చదివించడానికి రామాయణము, అలాగే సార్ చెప్పినట్టు పుస్తకాలు. నేను ఇక్కడ ధ్యానంలోకి వచ్చినాక ఒక 25 పుస్తకాలు ఉన్నా నేను కష్టాల్లో. ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ వచ్చినప్పుడు మా పిల్లలతో చదివిస్తున్నాను. గీతాయనం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, పత్రిజీ రాసింది. అలాంటిది ఒక పుస్తకం, ఫస్ట్ ఒక పుస్తకం చదివించండి. మనకు భగవద్గీత అంటే చాలా అర్థం కాకుండా ముందు గీతాయనంలో చాలా స్పష్టంగా రాసిండు, అది చదివించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతగా ఉండడం జరుగుతుంది. హాయ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్ చెప్పింది.